రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తోంది. ఈసారి ఆర్సీబీకి ఏదీ కలిసి రావడం లేదు. హాట్ ఫేవరెట్ గా బరిలో దిగినా విజయాలు మాత్రం సాధించలేకపోతోంది. ఆడిన 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఓడిపోయింది. ఒకే ఒక్క విజయంతో సరిపెట్టుకుంది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్టే. టాప్ 4 లో నిలిచేందుకు సాంకేతికంగానే ఆశలున్నాయి. అందుకే ఈసారి కూడా కప్ లేకుండానే సీజన్ను ముగించడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో సవాల్కు సిద్ధమైంది. ఉప్పల్లో బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢీకొట్టబోతోంది. చిన్నస్వామి స్టేడియంలో చిత్తుగా ఓడించిన జట్టుతోనే తలపడబోతోంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కాన్ఫిడెంట్ గా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం డీలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆర్సీబీ పోటీ ఇస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. లీగ్ దశలో డుప్లెసిస్ సేన ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్లు గెలిస్తే పాయింట్ల పట్టికలో మెరుగయ్యే అవకాశం ఉంటుంది. 6 మ్యాచ్లను ఇజ్జత్ కా సవాల్గా తీసుకుని ఆడాల్సిందే అని అభిమానులు కోరుకుంటున్నారు. ప్లే ఆఫ్స్ చేరకపోయినా కనీసం ఫాలోవర్స్ నైనా ఖుషీ చేయాలంటున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అగ్రెసివ్ గా ఆడాలంటున్నారు. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నప్పుడు ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరమే లేదంటున్నారు. అయిందేదో అయిపోయింది, ఇకనైనా దంచేయాలి అనే లక్ష్యంతోనే ఆడాలంటున్నారు. సరైన తుది జట్టులో బరిలో దిగాలంటున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ నిలకడగా రాణించాలి అంటున్నారు. ఉప్పల్లో ఆడబోయే ఆర్సీబీ తుది జట్టులో పెద్దగా మార్పులుండకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టాప్ ఆర్డర్లో కోహ్లీ, డుప్లెసిస్ కీలకం కాబోతున్నారు. స్టార్ ప్లేయర్లు శుభారంభం అందిస్తే ఎస్ఆర్హెచ్ బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. సీజన్ ఆరంభం నుంచి విరాట్ ఫామ్ లో ఉన్నాడు. డుప్లెసిస్ కూడా టచ్ లోకొచ్చేశాడు. పూర్ ఫామ్ లో ఉన్న గ్లెన్ మాక్స్వెల్ ఆల్రెడీ సైడ్ అయిపోయాడు. వెల్ జాక్స్ ఫామ్ లోకొచ్చాడు. రజత్ పటీదార్ సైతం ఆకట్టుకుంటున్నాడు. గ్రీన్ మాత్రం అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడు. దినేష్ కార్తిక్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. లోమ్రోడ్ కూడా సక్సెస్ అయితేనే ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది. కర్ణ శర్మ మెరుపులు కీలకం కానున్నాయి. బౌలింగ్ విభాగం అంత గొప్పగా ఏమీ లేదు. ఇప్పటి నుంచైనా సిరాజ్ బ్యాచ్ రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది.